మరొకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరైన అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే 8 సార్లు ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన 8 సార్లు హాజరు కాలేదు. సెషన్స్ కోర్టు కూడా వెళ్లారు. సెషన్స్ కోర్టు స్టే ఇవ్వమని అడిగారు. అయినప్పటికీ కోర్టు స్టే నిరాకరించింది. ఇవాళ భౌతికంగా అరవింద్ కేజ్రీవాల్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అంతలోనే ఆయనకు బెయిల్ మంజూరు జరిగింది. మరోవైపు ఇంకా ఈడీ ఆఫీస్లోనే ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఈడీ కార్యాలయానికి మహిళా డాక్టర్లు కూడా చేరుకున్నారు. కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టుకు కాసేపట్లో కవిత చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తన అరెస్టుపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లబోతున్నారు కవిత. అదే సమయంలో ఈడీ ఆఫీస్కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చేరుకోబోతున్నారు. తొలిసారి విచారణకు హాజరయ్యారు. అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఆయన ఏసీఎంఎం కోర్టుకు హాజరు కాగానే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద అటు కవిత ప్రస్తుతానికి ఇంకా ఈడీ ఆఫీస్లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరొకసారి వైద్య పరీక్షలు సిద్ధమైంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రామకృష్ణ, ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ, ఎలాంటి పరిస్థితి ఉంది? కవితతో పాటు ఆమె హస్బెండ్ కూడా ఉన్నారు. ఒక్కరిని మాత్రమే ఎలౌ చేశారు లోపలికి, ఆయన మాత్రమే ఆమెతో ఉన్నారు. మరి ఈ రోజు 10:30 గంటలకు రోజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారని తెలుస్తుంది. మరి చూసుకున్నట్టుగైతే 5 సభ్యులు కలిగినటువంటి డాక్టర్స్ టీం రాత్రి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. మళ్ళీ మార్నింగ్ కూడా 8:30 కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు కవితకి. 10:30 గంటలకు కోర్టు జడ్జి ముందు హాజరుపరుస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి కనుక మనం కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం కవితకి బెయిల్ వస్తుందా రాదా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతుంది. కాకపోతే ఈడీ పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ కూడా కవిత విచారణకు హాజరు కాని నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆమెని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది, హైదరాబాద్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీం. అయితే ఆమెకు వైపు ఈడీ మరోవైపు సిబిఐ రెండు కూడా తమ కస్టడీకి కావాలి అంటూ కోరుతున్నారు. కోర్టులో కూడా ఇదే పిటిషన్ వేస్తున్నారు. ఏ పిటిషన్ వేసిన నేపథ్యంలో కవిత కూడా తనకి అక్రమ అరెస్ట్ అంటూ ఆమె కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే బెయిల్ ఇస్తారా, ఈడీకి సరెండర్ ఈడీ కస్టడీకి? రామకృష్ణ, అంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి చాలా చకచక పనులు జరిగిపోయాయి. వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరైనట్టుగా తెలుస్తుంది. కోర్టు ఎలాంటి వాదనలు సాగాయి? ముందుగా ఆయనకు స్టే ఇవ్వడానికి అయితే కోర్టు నిరాకరించి, కానీ ఇవాళ లేటెస్ట్ గా బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు అరవింద్ కేజ్రీవాల్ అటు కవిత ఇద్దరు కూడా ఈడీ ఆఫీస్ కు ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి బందోబస్తు భద్రతా చర్యలు చేపట్టారు అక్కడ? అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆయన చీఫ్ మినిస్టర్, ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, అలాగే పరిపాలన స్తంభించే అవకాశం ఉంది. ఆయన కానీ కస్టడీ కానీ తీసుకున్నట్టుగా అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆయన కోర్టులో వాదనలు వినిపించి ఎన్నికలు ఉన్నాయి ఒకవైపు, మరోవైపు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆయన న్యాయవాదులు ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. కానీ కవిత మాత్రం ఒక ఎమ్మెల్సీ. మరి ఈ నేపథ్యంలో కవితకి ఎంతవరకు బెయిల్ ఇస్తారనేది చూడాలా. మరోవైపు కవిత విషయంలో సిబిఐ, ఈడీ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా పట్టుబట్టి ఉన్నాయి ఆమెని తమ కస్టడీకి ఇవ్వాలని. మరి ఈ నేపథ్యంలో కవితకి కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది రెండు తేలబోతుంది. మరికొద్ది సేపట్లో 10:30 గంటలకు రోజ్ అవెన్యూ కోర్టుకి కవితను తీసుకెళ్తారు. అడ్వకేట్స్ ఇచ్చే వాదనను బట్టి, అడ్వకేట్స్ చెప్పే రీజన్స్ బట్టి ఆమెకి బెయిల్ మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, అలాగే రామకృష్ణ, ఒకేసారి ఇటు కేజ్రీవాల్ అలాగే కవిత ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరయ్యారు. ఒకే సమయంలో అదే ఆఫీస్లో కేజ్రీవాల్ కవిత ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ పోలీసులు? భద్రతా పరంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు అక్కడ? ఇక్కడ భద్రతా పరంగా చూసుకున్నట్టుగైతే భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత రాత్రి నుంచే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇటువైపు పోలీసుల్ని పహరా పెట్టారు. పోలీస్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ పోలీసులు కూడా భద్రత ఉంది. మరి మరోవైపు రెండు వైపులా కూడా పోలీసుల్ని భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈడీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ
ఏ కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. భద్రత విషయంలో ఎక్కడ కూడా రాత్రి నుంచి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈమెను ఇక్కడి నుంచి ఈ రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకువెళ్లే దారిలో కూడా భద్రతను గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు. రోజ్ అవెన్యూ కోర్టుకి మరి కొద్ది సేపట్లో రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకెళ్తారని సమాచారం అయితే అందుతోంది. మరి బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనే అంశంపై కొంత చర్చనీయాంశంగా మారింది. మరి ఈడీ అలాగే సిబిఐ కూడా కస్టడీ కావాలని గట్టిగా కోరితే మాత్రం బెయిల్ కష్టమవుతుంది, లేదంటే కవితకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే. రామకృష్ణ, అంటే తన అరెస్ట్ పై సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు కవిత. అలాగే మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీష్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? కవితకు రిమాండ్ విధించబోతున్నారా, లేదంటే ఆమెకు బెయిల్ మంజూరు కాబోతుందా? ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగబోతున్నాయి అక్కడ? ఇక బెయిల్ మంజూరు తేవటం అంటే అది జడ్జిని బట్టి ఉంటది, కవిత న్యాయవాదులు ఇచ్చే వాదనలు బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు చూసుకున్నట్టుగా అయితే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బెయిల్ వేరు, కవిత విషయంలో బెయిల్ వేరు అని చెప్పాలి. ఎందుకంటే కవిత సౌత్ గ్రూప్ హెడ్ గా ఉంది, ఆమెపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఆమె ఆధారాలను తారుమారు చేస్తారేమని చెప్పేసి ఈడీ అలాగే సిబిఐ కూడా ఇప్పటికే కోర్టుకి విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రోజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఈడీ వాదనలను బట్టి కవితకి ఈ బెయిల్ వస్తుందా, లేదంటే ఈడీ కస్టడీకి వెళ్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈడీ సిబిఐ రెండు కూడా కవిత నుంచి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి ఉందని చెప్పేసి కోర్టుకి చెప్తున్నారు. మరి ఆ విధంగా చూసుకున్నట్టుగైతే మాత్రం రామకృష్ణ, అంటే ఇక్కడ కేజ్రీవాల్ సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలంటూ ఈడీ చెప్తుంది. కానీ అంతలోనే బెయిల్ రావడం వెనుక మతలబ్ ఏంటి అంటే, ఈడీ చెప్తున్నటువంటి ఇంటరాగేషన్ సంబంధించి ఇంకా చాలా టైం అడిగింది. బట్ అరవింద్ కేజ్రీవాల్కు వెంటనే బెయిల్ ఇవ్వడం పట్ల ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అయినాయి? వెంటనే బెయిల్ రావడం వెనుక కారణం ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడం వెనుక కారణం ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే పరిపాలన పరమైన వ్యవహారాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో ఈడీ వద్ద గానీ సిబిఐ వద్ద గానీ ఆధారాలు ఎక్కువ లేవు. ఈడీ గానీ సిబిఐ గానీ ఎక్కువ ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయింది కోర్టుకి. మరి కవిత విషయానికి సెపరేట్ గా ఉంది. కవిత విషయంలో మొబైల్ ఫోన్స్, ఈ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లు, అలాగే ఆమె సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్, దాంతో పాటు ఇప్పుడు చాలా మంది ఎవరైతే కోర్టుకి లొంగిపోయారు, అంటే కోర్టు ఎవరినైతే అదుపులోకి తీసుకుందో ఇప్పటిదాకా సాక్షులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్లో చాలా మంది కవిత పాత్ర ఉంటుందనే విషయాన్ని అక్కడ స్పష్టం చేయడం జరిగింది. సిబిఐ వద్ద కానీ ఈడీ వద్ద కానీ. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వద్ద ప్రూఫ్స్ చాలా ఉన్నాయి, ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి కవితకి సంబంధించి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కవిత విషయంలో కొంత డిఫరెంట్ గా ఉంది. మనం అరవింద్ కేజ్రీవాల్ కి కవితకి కానీ కంపేర్ చేసుకుంటే కవిత విషయం చాలా డిఫరెంట్, ఎవిడెన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అలా ఎవిడెన్స్ ఎక్కువ లేవు, చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మీద ఉన్న అనుమానం నేపథ్యంలోనే కేజ్రీవాల్ ని విషయానికి పిలుస్తున్నారు. మరి కవిత విషయంలో డిఫరెంట్ గా ఉంది. కవిత భారీ ఎత్తున మనీ లాండరింగ్ చేశారనడానికి రామకృష్ణ దాదాపు 338 కోట్ల రూపాయలు, అంటే లిక్కర్ సిండికేట్, లిక్కర్ మాఫియా నుంచి కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్టుగా ఆరోపణ చేస్తుంది ఈడీ. దీనికి సంబంధించి మనీష్ సిసోడియా ఇంట్రాగేషన్లో కూడా అక్కడ ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు. ఓవరాల్గా ఈడీ చాలా పట్టుబడుతుంది. దాదాపుగా 8 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది.